హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు ఒకటి కొత్త రెసిపీ దాల్ మఖని ఎట్లా చేయాలో చూపిస్తాను. నైట్ నానబెట్టేసుకోవాలండి. ఇవి దాల్ మఖని అంటే ఇవి మీకు తెలుసు కదా. ఇవి దాల్ మఖని అంటే ఇవి మినుములు, పెసర్లు, ఎర్రపప్పు పొట్టు తీయండి ఉంది చూడండి అది, మళ్ళీ ఇది రాజ్మా. ఈ మిక్స్డ్ వస్తాయి. మీరు అడిగితే దాల్ మఖని మిక్స్డ్ అంటే వస్తుందండి ప్యాకెట్. ఇవాళ మీకు దాల్ మఖని ఎలా చేయాలో చూపిస్తాము. నైట్ నానబెట్టేసుకోండి, పొద్దున్న చేయాలి. ఈ కుక్కర్లో మనము బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా కొంచెం వేయండి, వేసి విజిల్ పెట్టాలి. కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని విజిల్ పెట్టాలి. 2 విజిల్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టండి. మళ్ళీ 40 మినిట్స్ స్లోగా పెట్టి ఉడికిపెట్టాలి. ఇది ఎందుకంటే దాల్ మఖని కాబట్టి మెత్తగా ఉడకాలి. 40 మినిట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇక ప్యాన్ మీద ఇట్లా బటర్ రుద్దుకొని నెయ్యి ఇది బటర్ కాదు, నెయ్యితోని. ఇది టమాటాలు ఇంత మ్యాష్ కావాలి. ఇట్లా ఉడికినాక దీని మీద పొట్టు ఉంది కదా, ఈ పొట్టు తీసేసేయాలి. మనం తీసి ఇది మిక్సీలో వేసుకోవాలి. దాల్ మఖనికి ఇట్లా ఫస్ట్ బటర్ వేసుకోండి. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకోండి. ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులోనే ఉల్లిగడ్డ ఒక చిన్నది వేసుకోండి, మామూలుగా కట్ చేసి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 2 ఇలాచీలు వేసేసుకోండి. అందులో 1 స్పూన్ కారం వేసుకోండి. హాఫ్ స్పూన్ కూడా కాదు, కొంచెం అంతా పసుపు వేసుకోండి. దాంట్లో మనం టమాటాలు ఉడికించి పెట్టుకున్నాం కదండి, మ్యాష్ చేసి అది మొత్తం ఉడకండి. ఇదంతా మళ్ళీ మనం మిక్సీలో వేయాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం అంతా మగ్గేటాక కలిపి చల్లగైనాక మిక్సీలో వేసుకోవాలి. ఇది టమాటా ప్యూరీ అండి. బయట మనకు ఎట్లా చేస్తారో తెలియదు కదా, మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఇది టమాటా ప్యూరీ అంటారు. దీన్ని ఇంట్లోనే తయారు చేస్తున్నాం మేము. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం వేసుకోండి. ఆల్రెడీ మనం దాల్ మఖనీలో వేసి ఉడకబెట్టినాం కదా, సాల్ట్ ఇందులో కొంచెం వేసుకోండి. కావాలంటే మళ్ళీ చూసుకొని మళ్ళీ కలుపుకోవడం. ఈ దాల్ మఖనీకి అండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడైనాక లవంగాలు వేసేసేయండి, ఒక 3-4. టేస్ట్ బగారా ఆకు వేసేయండి. టమాటా ఇందాక మనం ఉడకబెట్టినాం చూడండి, దాన్ని ఇట్లా మిక్సీలో వేసి గ్రేవీ చేసుకోండి. గ్రేవీ చేసి ఇందులో వేసేసుకోండి. చూడండి, ఇదంతా గ్రేవీ ఇందులో వేసినాక ఒక 5 మినిట్స్ ఉడకనియండి. మనం ఉడకబెట్టుకున్నాం కదండి దాల్ మఖని, ఇప్పుడు ఇందులోకి వేసేయండి. మొత్తం వేసేసి కలిపి మంచిగా ఎంతసేపు 5 మినిట్స్ పెట్టండి. 1/2 లీటర్ పాలు పోసుకోండి. ఏ పాలైనా సరే 1/2 లీటర్ పోసేసుకోండి, చిక్కటి పాలు. కొత్తిమీర వేసుకొని మనం పాలు పోసినాం కదండి, అది మొత్తం కొంచెం గట్టిగా థిక్నెస్ ఇట్లా మన గ్రేవీ లాగా వచ్చే వరకు ఉడకనియాల. ఇదిగోండి, మనము ఇప్పుడు దాల్ మఖని చేసుకున్నాము కదా, దాని కాంబినేషన్ నాన్. ఇప్పుడు నాన్ రోటీ మనం బయట తింటే అంత మైదా అది ఇది ఉంటుంది కదా, మనం ఇంట్లోనే నాన్ చేసుకోవాలంటే ఎలా అంటే 4 కప్పులు ఉప్మా రవ్వ తీసుకోండి, 1 కప్పు మైదా పిండి, మళ్ళీ 1 కప్పు పెరుగు తీసుకోండి, బేకింగ్ సోడా 1 స్పూన్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అవి ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. 1 స్పూన్, 2 స్పూన్ల షుగర్ వేసుకోండి. అన్నీ కలిపి బాగా నైట్ మొత్తం ఇది కలిపేసేసి వాటర్ లేకుండా ఇదిగోండి ఇట్లా మెత్తగా ఉండాలి. ఇట్లా తడిపేసుకొని నైట్ పెట్టుకోండి. ఇది నైట్ తడిపి పెట్టేసుకొని మార్నింగ్ మనం చేసుకోవాలి. ఇది నాన్ రోటీ ఎట్లా చేసుకోవాలంటే చూడండి, కొంచెం ఒక బౌల్ లాగా మనం ఇప్పుడు రొట్టె చేస్తాం కదా, ఎట్లా అది తీసేసుకొని కొంచెం ఇట్లా వేసుకొని దాంట్లో నల్ల నువ్వులు వేసుకోండి, కలోంజీ వేసుకోండి. కలోంజీ, ఎల్లిపాయది కొంచెం కచ్చపక్క దంచుకోండి, కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని ఇప్పుడు రోటీ మనం నాన్ ఎట్లా వేస్తారో చూడండి, ఇప్పుడు కొంచెం ఇట్లా వేసుకోండి మెల్లగా. అదేంటంటే రౌండ్గా ఉండొద్దు, ఎట్లా ఉండొద్దు, పొడవుగా ఉంటుంది కదా, మీకు తెలుసు కదా నాన్ ఎట్లా ఉంటుంది. మనం బయట హోటల్స్లో తింటాం,
ఇది ఇంకోటి హెల్దీ అండి, మనం ఇంట్లో చేసుకున్నాం, పిల్లలకు కూడా మంచిది. ఇది ఉప్మా రవ్వ కాబట్టి మంచిదండి, మైదా కాకుండా. మైదా కొంచెం వేస్తాం అంతే. స్టవ్ మీద ఇట్లా ఉల్టా ఇట్లా పెంక పెట్టుకోండి. మనం నాన్ చేస్తాం కదా, సిల్వర్ పెంక పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టి వేడి చేసుకోండి. వేడి అయినాక మనం ఇందాక నాన్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం వాటర్ ఇట్లా వాటర్ అద్ది దీని మీద వేసుకోండి. ఇప్పుడు మెల్లగా పెట్టేసేయండి. పైన నాన్ వేసినాం కదండి, దీన్ని ఇప్పుడు ఉల్టా తిప్పి ఇట్లా గ్యాస్ పైన వేడి చేయాలి. ఉల్టా చేసి కింద ఏం పడదు, ఇంత కాలుతుంది. కాలినాక మనం తీసేసేయాలి రొట్టె నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ రుద్దండి, వేడి దాని మీద బటర్ రుద్దేసేయండి. ఇదిగోండి, దాల్ మఖని బటర్ నాన్ రెడీ అయిపోయింది. సూపర్గా అయిపోయింది చూడండి. వేడికి మనము హోటల్లో చేసేదే అది మైదా అది ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి మంచి ఎంత బాగా వచ్చిందో. రవ్వతోని టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, సేమ్ హోటల్ టేస్టే ఉంది. చాలా బాగుంది. మనం ఇంట్లో హెల్తీగా ఇట్లా చేసుకోవచ్చు పిల్లలకి. ఊరికే హోటల్లో బటర్ నాన్, బటర్ పన్నీర్ ఇట్లా అంటాం కదా, నాన్ చేసుకొని మీరు మంచిగా నాన్ వెజ్ కూడా వండుకొని సైడ్కి చికెన్ అయినా కానీ ఏదైనా కానీ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకోసం ఎంత కష్టపడి చేస్తున్నానో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నన్ను ఫాలో అవ్వండి.